తీసుకుంటున్నా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక సూత్రధారి అయిన ఎస్ఐబి మాజీ చీఫ్ ఐపీఎస్ ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు నోటీసులు అందించారు. జూన్ 20 లోపు కోర్టు ముందు హాజరు కావాలని పేర్కొన్నారు. కాగా ఈ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బయటకు రావడంతో ఆయన దేశాన్ని దాటి వెళ్లిపోయారు. ఇదే క్రమంలో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టు నిర్ణయం వెలువరిస్తూ న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ప్రభాకర్ రావును కోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఒకవేళ హాజరు కాకుండా తప్పించుకుని తిరిగితే అఫెండర్ గా ప్రకటిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎస్ఐబి మాజీ చీఫ్ నివాసానికి నోటీసులు అంటించారు. ప్రభాకర్ రావు హాజరైతేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలికి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి వస్తారా లేదా మరేదైనా సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అనేక సంచలన విషయాలు నమోదవుతూ వస్తున్నాయి. అలాగే ఇందులో ఉన్నటువంటి నిందితులు మీడియా అధినేతలు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తున్నారు పోలీసులు. కానీ ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు మాత్రం విదేశాలకు వెళ్లిపోయారు. అలాగే విదేశాల్లో వీసా కావాలి అంటూ కూడా ఆయన అప్పుడు అప్లై చేయడం జరిగింది అని, అలాగే ఆయన మీద రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇష్యూ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి విదేశాలకు వెళ్లి ఆయన్ని విచారించే అవకాశం కూడా ఉందని గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మాత్రం నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వుల ప్రకారం ఖచ్చితంగా వచ్చే 20వ తారీఖు లోపల ఆయన కోర్టు ఎదుట హాజరు కావాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ హాజరు కాకుండా తప్పించుకుని తిరిగితే మాత్రం ఆయన్ని అఫెండర్ గా ప్రకటిస్తామని హెచ్చరించింది. ఇదే నేపథ్యంలో ఇవాళ మాజీ చీఫ్ నివాసానికి పోలీసులు నోటీసులు అంటించారు. ప్రభాకర్ రావు హాజరైతేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలికొచ్చే అవకాశం ఉందనేది అయితే స్పష్టంగా తెలుస్తోంది. మరి స్వదేశానికి ఆయన తిరిగి వచ్చి కోర్టు ముందు ఆయన హాజరవుతారా, లేదు ఇంకేదన్నా సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. తీసుకుంటున్నా.